ఏమండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ పెళ్ళిముడి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? చరణ్ మనసు మారడానికి ప్రభ చాలా ప్రయత్నిస్తుంది. బాబుకి మాధవి మాటలతో బుద్ధి చెప్తుంది. కైలాష్ వర్మ శక్తి ఇంటికి వచ్చి అనిత వినోద్ వర్మకు సంబంధం మాట్లాడడానికి చూస్తాడు. అదే విషయం తాతయ్య శక్తితో చెబుతూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్న వారందరికీ టీ తీసుకుని మంజుల వస్తుంది. అలా వస్తున్న మంజులను వినోద్ చూస్తూ మనసులో ఏమున్నావే, చూడగానే పడిపోతాడు ఎవడైనా. ఆ రోజు రాత్రి ఇంకొంచెం ఒక్క 10 నిమిషాలు ఆలస్యంగా ఈ శక్తిగాడు వచ్చి ఉంటే నీ జీవితం నా చేతుల్లో పాడై మరో దిశ ఘటన అయి ఉండేది. కానీ వీడు నిన్ను కాపాడి ఏకంగా తాళే కట్టి కాపురమే చేస్తున్నాడు. అయినా వీడింటికి స్వర్గం అనే పేరేమన్నా పెట్టారా? దేవకన్యలంతా ఇంట్లోనే ఉన్నారు. వీడి చెల్లి అనిత, నువ్వు ఇంకా నీ చెల్లి అనుకుంటూ ఉంటే ఇంతలో తాతయ్య బాబు వినోద్ టీ తీసుకో అంటూ పిలవగా తన చూపు మంజు నుండి తిప్పి ఎదురుగా ఉన్న టీ తీసుకున్నాడు. తాతయ్య మంజును వర్మవారికి చూపిస్తూ తను శక్తి విజయేంద్ర భార్య మంజుల కొన్ని రోజుల క్రితమే పెళ్లి జరిగింది అంటూ చెప్పగా కైలాష్ వర్మ మంజుల వైపు నవ్వుతూ చూస్తూ శక్తికి తనకు కంగ్రాట్స్ చెబుతుంటే శక్తి థ్యాంక్స్ చెబుతూ టీ తాగుతుంటే మంజులకు ఎందుకో వినోద్ పర్సనాలిటీని చూస్తూ అతని గొంతు వింటుంటే మనసులో చిన్నపాటి అలజడి మొదలైంది. అతని చూపు ఆమెకు అస్సలు నచ్చడం లేదు. ఎక్కడో అతనిని చూసినట్లుగా ఉంది. ఆమెకు అతని ముందు ఉండాలనిపించడమే లేదు. ఇంతలో కైలాష్ మాట్లాడుతూ రాజా విజయేంద్ర గారు, వీరిద్దరికీ ఎలాగో అనుకోని పరిస్థితిలో జరిగింది కదా పెళ్ళి. కనీసం ఒక చిన్న రిసెప్షన్ అన్నా జరిపి మంజులను అందరికీ ఘనంగా పరిచయం చేసి ఉంటే బాగుండేది. అఫ్కోర్స్ ఆ పెళ్ళి న్యూస్ ద్వారా ఈ స్టేట్ మొత్తం తెలిసి ఫ్రీ పబ్లిసిటీ అయింది మీ కంపెనీకి. అసలు నాకే కానీ ఒక కూతురు ఉండి ఉంటే నేనే తనని శక్తికిచ్చి చేసేవాడిని. అంత ప్రయోజకుడు శక్తి. చిన్న వయసులోనే మీ బిజినెస్ని నెంబర్ 1గా నిలబెట్టాడు. కానీ నాకే కూతుర్లు లేరు. అందుకే కనీసం నా కొడుక్కి తన చెల్లిని అడుగుదామని వచ్చా. పైగా మన 2 కంపెనీలు కలిస్తే మన 2 కంపెనీల బిజినెస్ షేర్స్ కూడా మంచి డిమాండ్ వస్తుంది అంటూ శక్తి వైపు చూస్తూ, ఏమంటావు శక్తి, ఎప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అంటూ చాలా చనువుగా అడుగుతూ ఉంటే తాతయ్య మాట్లాడుతూ, ఎంగేజ్మెంట్ ఏంటి వర్మ, ముందు మా పిల్ల మీ వాడిని చూడాలి, ఓకే చేయాలి కదా, అప్పుడు చూద్దాం. అంతేకాని ముందే మీకు నేనైతే మాట ఇవ్వలేను అంటూ చెప్పగా శక్తి మాత్రం ఎదురుగా ఉన్న వినోద్ వైపు చూస్తూనే ఉన్నాడు. అయితే వినోద్ చూపు అప్పుడప్పుడు మంజుల మీద పడుతూనే ఉంది. అది గమనించిన మంజుల శక్తి వైపు చూస్తూ, శక్తి, నాకు కిచెన్లో పని ఉంది, నేను వెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయి కిచెన్లో ఉన్న ప్లాట్ఫామ్కు ఆనుకొని నుంచొని తనకు ఎందుకు మనసంతా ఏదోలా ఉందా అని ఆలోచిస్తూ ఉంది. కైలాష్ వర్మ తాత మాటలను విన్న తరువాత, అలాగే అండి, ముందు వీళ్ళకి పెళ్లి చూపులో ఏర్పాటు చేద్దాం అంటూనే వర్మ ఆ ఇల్లంతటినీ చూస్తూ, విజయేంద్ర గారు, మనం ఇంతసేపటి నుండి మాట్లాడుకుంటున్నా ఇంతవరకు అసలు అనిత బయటికే రాలేదు. తను ఎక్కడ ఉంది, అసలు కనిపించడం లేదు. ఒకసారి పిలవండి, నాకు కాబోయే కోడల్ని ఒకసారి చూడాలి అంటూ వరసలు కలపగా తాతయ్య వర్మకు ఏదో చెప్పబోగా శక్తి వెంటనే, వర్మగారు తను ఇంట్లో లేదు, చదువు కోసం అబ్రాడ్ వెళ్ళింది అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుండగా వినోద్ శక్తి మాటలకు అడ్డు తగులుతూ, ఏంటి శక్తి, అనిత చదువు ఎప్పుడో అయిపోయింది కదా, మళ్ళీ తను చదువుకోవడం ఏంటి అంటూ తండ్రి వైపు చూడగా వర్మ నవ్వుతూ, నువ్వు ఆగరా, మన కోడలి పిల్ల ఎంతగా చదువుకుంటే అంత మనకే మంచిదిరా వినోద్. రేపటి రోజున మన బిజినెస్లు అన్నీ నువ్వు తనేగా చూసుకోవాల్సింది అంటూ ప్రతి విషయంలో కూడా వర్మ అనిత మీద ప్రేమ చూపిస్తూ తన కోడలిగా భావించినట్లు, సంబంధం కలిసిపోయినట్లు చాలా కలుపుకుంటూ మాట్లాడుకుపోతూ ఉంటే శక్తికి అతని ఉద్దేశం అర్థమయ్యింది.
ఆ మాటలలోనే వర్మ అన్నట్లు శక్తి, అనిత ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పు. మా వాడు తన దగ్గరికి పోతాడు. వాళ్ళిద్దరే వారి పెళ్లి గురించి మాట్లాడుకొని ఒక ఉద్దేశానికి వచ్చి మనకు చెప్తారు. అప్పుడు మనం ముందుకు వెళ్దాం ముహూర్తాలు పెట్టుకుంటూ అంటుంటే శక్తి ఎదురుగా ఉన్న వినోద్తో నీ క్వాలిఫికేషన్ ఏంటి అంటూ అడగ్గా వినోద్ శక్తి మాటకి కొంచెం ఇబ్బంది పడినా కూడా తడబడకుండా ఎంబీఏ చేశా శక్తి అంటూ చెప్పగా శక్తి నవ్వుతూ కొనింది కాదు చదివింది అడుగుతున్నా నేను. నువ్వు ఇంజనీరింగ్ కోసం కాలేజ్లో జాయిన్ అయ్యి నీ అల్లరి చేష్టల వల్ల 4-5 సార్లు డిబార్ అయ్యి చివరకు అది వదిలేసి ఎంబీఏ జాయిన్ అయ్యి ఒక్కరోజు కూడా కాలేజ్కి పోకుండా ఎంబీఏ డిగ్రీని కొని ఎంబీఏ అంటూ ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అంటూ అడగ్గా వర్మ కొంచెం చిన్నబుచ్చుకుంటూ, అయినా నా కొడుక్కి కోట్లు విలువ చేసే బిజినెస్లు ఉన్నాయి, చదువుకుంటేనే ప్రయోజకులు అవుతారని ఏమీ లేదు కదా శక్తి. నీ తండ్రి నేను కనీసం డిగ్రీ కూడా పాస్ అవ్వలా, కానీ మేము బిజినెస్లు పెట్టలేదా, సక్సెస్ అవ్వలేదా, మాకు పెళ్ళిళ్ళు కాలేదా అంటుంటే శక్తి మొహమాటం లేకుండా, చూడండి వర్మగారు, నా అనిత ఫారెన్లో మాస్టర్స్ చేసింది. మరి అలాంటి తనకు కేవలం ఒక డిగ్రీ ఉన్న తినని నేనెలా చేస్తా? మీరే అన్నారు కదా ఇందాక, మీకే గాని కూతురు ఉంటే నాకు ఇస్తానని. మరి మీ కూతురికి అన్ని గుణాలున్న నన్ను చూసుకుంటే అన్ని గుణాలు ఉన్న నా అనితకు నేను నీ కొడుకుని ఎలా ఇచ్చి చేస్తా చెప్పండి? ఏముందని ఇచ్చి చేస్తా? నాకు డబ్బు ముఖ్యం కాదు. ఈ డబ్బు బిజినెస్లు ఏముంది చెప్పండి? ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఒకప్పుడు మీ కంపెనీలే రాష్ట్రంలో నెంబర్ 1గా ఉన్నాయి. ఇప్పుడు నా కంపెనీలు నెంబర్ 1గా మారిపోయాయి. కాబట్టి రోజు మారే ఆస్తి విలువల కన్నా నేను మంచి ఆలోచన విధానానికే విలువనిస్తా. ఎంత దూరం వచ్చి మా పిల్లను అడిగినందుకు థ్యాంక్స్ అండి, కానీ మేము మీ పిల్లాడికి మా పిల్లను అస్సలు ఇవ్వనందుకు సారీ అంటూ చెప్పగా వర్మ మనసు లోపల రగిలిపోతున్నాడు. అతను అనుకున్నది అక్కడ కుదరకపోయినా ఎలా అయినా వినోద్తో అనితకు సంబంధం కురుద్దామని వచ్చాడు. కానీ అస్సలు అలా ఏమీ జరగలేదు. దాంతో వర్మ, రాజా విజయేంద్ర గారు, మీ మాట కూడా ఇదేనా? అయినా ఏదో స్నేహితుడి కూతురు, పైగా మంచి పిల్ల అని మాకు మేముగా వచ్చి అడిగినందుకు మాకు బాగా మర్యాద చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా నీ మనవడే నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటుంటే తాతయ్య శక్తి వైపు ఒకసారి చూసి వర్మ వైపు తిరిగి, చూడు కైలాష్ వర్మ, ఈ ఇంట్లో 2 మాటలు ఏ రోజు ఉండవు. నా మనవడి మాటే నాది కూడా అంటూ చెప్పగా అప్పటిదాకా మౌనంగా ఉన్న వినోద్ కొంచెం కోపంగా, ఇక చాలు నాన్న, నా కోసం మీరు పడిన అవమానం. నేను అనితను ప్రేమించి ఉండకపోతే మనం ఇలా మాటలు పడేవారిమే కాదు. నా కోసం వచ్చి మీరు కూడా అనిపించుకున్నారు. ఇక చాలు నాన్న, వీళ్ళ వల్ల పడిన మాటలు. వెళ్ళిపోదాం పదండి ఇక్కడి నుండి అంటూ బాధతో 4 లవ్ కొటేషన్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే శక్తి వినోద్ మాటలకు నవ్వుతూ, వినోద్, నువ్వు అనితకు సుమారు ఒక 10 సార్లు పైనే ప్రపోజ్ చేశావు కదా. 2 సంవత్సరాలుగా దాని చుట్టూ తిరిగావు. అప్పుడు అది కాదు అంది. అందుకే ఇప్పుడు నువ్వు నీ తండ్రిని తీసుకొని వచ్చావు. మా ద్వారా నీ కలను తీర్చుకోవాలని చూస్తున్నావు. కానీ నేను మరీ అంత కళ్ళు మూసుకొని అయితే లేను కదా. నువ్వు నీ తండ్రి ఏమనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో తెలియనంత గుడ్డివాడినైతే కాదు నేను అంటూ చెప్పడంతో కైలాష్ వర్మ, శక్తి, ఇది నేను గుర్తుపెట్టుకుంటాను అంటుంటే శక్తి, నేను కూడా అతి తక్కువ టైంలోనే పట్టుకోవాల్సిన వాళ్ళను పట్టుకొని చూపిస్తా అంటూ వినోద్ వైపు చూస్తూ చెప్పడంతో కైలాష్ వారు అక్కడి నుండి తలదించుకొని వెళ్ళిపోయారు. అలా వారు వెళ్ళిపోయాక గదికి వెళ్ళిన శక్తి దగ్గరకు మంజుల వచ్చి, శక్తి, నువ్వు ఆ అబ్బాయితో మీ చెల్లి పెళ్ళికి ఒప్పుకోవద్దు అంటూ చెప్పగా శక్తి మంజుల వైపు చూస్తూ, ఎందుకు, నీకు అసలు ఆ అబ్బాయి నచ్చలేదా అంటుంటే మంజుల, ఏమో శక్తి, నాకు అదంతా ఏమీ తెలియదు. నా మనసుకు అతను మంచివాడు కాదు అనిపిస్తుంది. అందుకే చెప్తున్నా. ఒకవేళ మీకు అతనితోనే అనిత పెళ్ళి చేయాలి అని ఉంటే
ముందు పూర్తిగా అతని గురించి తెలుసుకోండి అంటూ చెప్పుకుపోతూ ఉంటే ఆ మాటలు విన్న శక్తి చిన్నగా నవ్వుతూ, నువ్వు కంగారు పడకు మంజుల, నేను ఆ సంబంధాన్ని వద్దు అని చెప్పేశా అంటూ కొద్దిసేపు ఆమెతో మాట్లాడి మంజుల మూడ్ని నార్మల్గా తీసుకుని వచ్చి అతనికి రావాల్సిన మామూలు మంజుల దగ్గర నుంచి తీసుకుని ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. శక్తి ఇంటి నుండి వర్మ వాళ్ళు ఇంటికి వచ్చాక వినోద్ శక్తి తనను అన్న ప్రతి మాటను తలుచుకుంటూ, ఎంత ధైర్యంరా నీకు, ఏం చూసుకుని నీకంత పొగరు, అదే ఆ రోజు నేను నీ చెల్లితో ఆ నైట్ గడిపి ఉంటే ఇప్పుడు నువ్వే నా కాళ్ళ దగ్గర ఉండేవాడివి అంటూ తండ్రి వైపు చూడగా అతను ఒక విస్కీ బాటిల్ తీసుకొని వచ్చి తాగుతూ, కోపం ఎందుకురా కొడక, వాడు మామూలుడు కాదు, చాలా ముదురు, అందుకే నీతో పెళ్ళికి ఒప్పుకోలేదు అంటూ ఉంటే వినోద్, అసలు ఏంటి నాన్న మీరు చేసే పనులు మీకన్నా అర్థమవుతున్నాయా? నాకు కొంచెం మీరు ఏమనుకుంటున్నారో అర్థమయ్యేలాగా చెప్తారా ఈ విషయం అంటుంటే కైలాష్ కొడుకుకు ఒక గ్లాస్ ఇస్తూ, అరే, అనితతో నీ పెళ్లి చేయడం వల్ల వాళ్లకు అసలు ఎలాంటి లాభం ఉండదు, మొత్తం మనకే ఉంటుంది. ఆ విషయం వాడికి కూడా తెలుసు. అయినా నేను ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళి పిల్లని అడిగానో నీకు తెలుసా అంటూ మాటలు ఆపగా వినోద్, ఎందుకు నాన్న అలా అడిగింది అంటుంటే వర్మ ఉన్న విస్కీ అంతా ఒక్కసారిగా తాగేసి గ్లాస్ పక్కన పెట్టి, అరే కొడక, వాడు ఇంకా నీ గురించి పూర్తిగా తెలుసుకోలేదు. అంటే వాడికి నువ్వు అనిత వెంట పడి ప్రేమించావన్నదే తెలుసు, కానీ వెంటపడి పాడు చేయాలనుకున్నది నువ్వే అని తెలియదు. అలాగే ఆ మంజుల ఆ రోజు అంత జరిగినా కూడా నిన్ను ఆ పిల్ల ఈరోజు అస్సలు గుర్తుపట్టలేదు అంటుంటే వినోద్ మంజులను తలుచుకుంటూ, అవును నాన్న, మేము ఆ రోజు హెల్మెట్స్ పెట్టుకున్నాం, నాకు తెలిసి నేనైతే అసలు హెల్మెట్ని తీయనే లేదు, అలాగే పెద్దగా నా గొంతు కూడా వాడలేదు ఆ రోజు అంటుంటే కైలాష్ కొడుకును చూస్తూ, అదే నీకు ఈరోజు మంచి చేసింది అంటూనే వినోద్, నువ్వు ఆ ఇంట్లో ఇంకా ఏం గమనించావో చెప్పు అనగా, ఏమీ గమనించలేదు నాన్న అంటూ వినోద్ చెప్పగా అది విన్న కైలాష్ వినోద్ని తిడుతూ, నేను నిన్ను అడిగాను చూడు, నన్ను నా చెప్పుతో కొట్టుకోవాలిరా సొంట, నీకు తినడం తిరగడం తాగడం తప్ప ఇంకేం తెలుసురా అంటూనే, అరే, ఆ ఇంట్లో చాలా చోట్ల శక్తి ఫొటోస్ ఉన్నాయి, ఇంకా తాతవి కూడా ఉన్నాయి, చనిపోయిన శక్తి అమ్మా నాన్న ఫొటోస్ కూడా ఉన్నాయి, నిన్న మొన్న ఆ ఇంటికి కోడలిగా వచ్చిన మంజుల ఫొటోస్ కూడా ఉన్నాయి, కానీ ఎక్కడ ఒక్క ఫోటో కూడా అనితది నాకు కనిపించలేదు. అంటే అనిత గురించి మంజులకు నిజం తెలియలేదా, లేక ఈ శక్తిగాడు ఆమెకు తెలియనీయకుండా చేస్తున్నాడా? అసలు అనిత అంత సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది? ఈ శక్తిగాడు మంజుల గురించి అనితకు చెప్పాడా లేదా? అయినా మంజుల పెళ్ళి అనితను కాపాడడం వల్లే గొడవతో ఆగిపోయింది. మరి అనిత అన్ననే మంజుల ఎలా పెళ్లి చేసుకుంది, ఇప్పుడు కాపురం ఎలా చేస్తుంది? అంటే ఆమెకు అనితే శక్తి చెల్లెలని తెలీదా? ఇలా నాకు చాలా అనుమానాలే ఉన్నాయిరా, ముందు వాటి గురించి తెలుసుకోవాలి అంటూ ఒకరికి కాల్ చేసి అలా చాలాసేపు ఫోన్ మాట్లాడి పెట్టేసి, అరే వినోద్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, ఒకవేళ నువ్వే ఆ పని చేశావని వాడికి అనుమానం వస్తే నీకు చాలా డేంజర్ అవుతుంది, మన బిజినెస్లనే వాడు భూస్థాపితం చేస్తాడు, అలాగే ఆ రోజు నీతో ఉన్న నీ ఫ్రెండ్స్ని కూడా జాగ్రత్తగా ఉండమను అంటూ కొడుకును పంపించేశాడు. ఆఫీస్కి వెళ్ళిన శక్తి ప్రతి పనిలో విసుగును చూపిస్తూ ఇంట్లో జరిగింది తలుచుకుంటూ ఉంటే కరణ్ శక్తి విసుగును చూస్తూ, ఏమైందిరా, ఎందుకు అలా విసుక్కుంటున్నావు అంటుంటే శక్తి ప్యూన్ని పిలిచి టీ ఆర్డర్ చేసి అవి రాగా వాటిని తాగుతూ ఇంట్లో జరిగిందంతా కరణ్తో చెప్పేశాడు. దాంతో అనితకు పెరుగుతున్న ఫాలోయింగ్కి కరణ్ మనసులో విసుగు పెరుగుతుంది. దాన్ని అదిమి పెట్టుకొని, అయితే ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటుంటే శక్తి కరణ్ వైపు చూస్తూ,
ఏముందిరా, ఆమె ఇండియాకు వచ్చేలోపే ఇక్కడ సమస్యలన్నిటినీ సర్దుమనిచి మంజులకు నిజం చెప్పి తన మనసు మార్చి ఒక మంచి అబ్బాయిని చూసి అనితకు ఘనంగా పెళ్లి చేయాలి. నా పెళ్లిలో లేని సందడి సరదా అంతా నా చెల్లి పెళ్లిలో నేను చేయాలి అంటూ చెబుతూ ఉంటే కరణ్ మనసులో ఒకలాంటి భయం మొదలైంది శక్తి మాటలకు. దాంతో కొద్దిసేపు ఆలోచించుకున్న కరణ్, అరే శక్తి, ఈ టైంలో ఆ వర్మ మీ చెల్లికేమన్నా చెడు చేయడం కోసం చూస్తాడేమో. ఇప్పటికే అనిత ఎక్కడుందో తెలుసుకోవడం కోసం వాడి దారులు వాడు వెతుకుతూ ఉండొచ్చేమో. 2 సంవత్సరాల ప్రేమను అంత సులువుగా వదలడు కదా. వాడు పాము కన్నా డేంజర్ అయిన వాడురా. అందుకేరా మనలో ఒక్కరైనా తన దగ్గర ఉండాలి. లేకపోతే ఇంతకన్నా పరిస్థితులు కఠినంగా మారతాయేమో. అందుకే నువ్వు ఈ సమయంలో ఇక్కడ ఉండి అంతా చక్కదిద్దు. అలాగే మంజుల మనసును మార్చడానికి చూడు. ఆ రోజు రాత్రి జరిగిన ఆ సంఘటన గల కారణం ఎవరో తెలుసుకొని వాడికి తగ్గ శిక్షను వెయ్యి. నేను అనిత దగ్గరకు వెళ్ళి ఆమెకు తోడుగా ఉంటా అంటూ చెప్పగా కొద్దిసేపు కరణ్ మాటల గురించి ఆలోచించుకున్న శక్తి, సరేరా, నువ్వు రేపు తన దగ్గరకు బయలుదేరు, నేను మిగిలిన విషయాలన్నీ చూసుకుంటా అంటూ మాట్లాడుకుని పని అంతా ముగించుకున్న తర్వాత సాయంత్రానికి శక్తి ఇంటికి బయలుదేరాడు. అయితే శక్తి ఇల్లు చేరేసరికే అక్కడ మంజుల, మాధవి ఇద్దరూ కూడా తాతయ్యతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కొంచెం అధికంగానే అనిత గురించి అడిగి తెలుసుకుంటూ ఆమెకు ఫోన్ చేయి అంటూ కనీసం ఫోటో అయినా చూపించు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరొక చోట ఫుల్గా తాగి రిలాక్స్ అవుతున్న కైలాష్ వర్మ దగ్గరకు అప్పుడే ఒకతను వచ్చి నవ్వుతూ, సార్, మీరిచ్చిన డబ్బులు అయిపోయాయి, ఇంకొక 2 లక్షలు ఇవ్వరా అంటూ అడగ్గా వర్మకు అతన్ని చూసేసరికి ఒక్కసారిగా తాగిన మత్తంతా దిగిపోయింది. ఏమండోయ్, మరిప్పుడు కథలో తర్వాతి భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చిన్న లైక్ చేయండి అబ్బా. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.